సో అది ఆ బిల్డింగ్ కూలడమే కాదు, పక్క బిల్డింగ్ల ఫ్యూచర్ని కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్లోకి నెట్టేసింది ఆ బిల్డింగ్ కొలాప్స్ అవ్వడము. సో ఈ బిల్డింగ్లో ఎంత భాగం ఏ మేరకు ఏమైందో గమనించవచ్చు. సో భవిష్యత్తులో ఈ బిల్డింగ్ సైతం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సైతం కూల్చేయాలి అంటున్నారు. కాకపోతే వీళ్ళది ప్రాపర్ బిల్డింగా, వీళ్ళకి ప్రాపర్ పర్మిషన్స్తో కట్టుకున్నారా లేదా, ఒకవేళ అలా అయితే గవర్నమెంట్ వీళ్ళకి కాంపెన్సేషన్ ఏమిస్తుంది, అలా కాకపోతే వీళ్ళు ఉన్న పడంగా ఇప్పుడు రోడ్డున పడితే వీళ్ళ పరిస్థితి ఏమిటి, సో ఒకరు చేసిన తప్పుకి ఎంతమంది మీద ఎఫెక్ట్ పడుతుందో కూడా చూడొచ్చు. అండ్ ఆ ప్రాంతంలో చాలా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా కూల్చేస్తాము అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సడన్గా ఒక ట్రెమర్లా ఫీల్ అయింది. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ అయిందనమాట. సడన్గా ఏదో పడింది, ఏదో కూలిపోయిందేమో అనుకున్నాం, అంటే ఈ షేక్ వల్ల. సో బయటికి వచ్చి చూస్తే అందరూ బాల్కనీస్లోకి వచ్చారు, మిగతా పైన బ్లాక్స్ కింద బ్లాక్స్ అందరూ బాల్కనీలోకి వచ్చి అందరికీ సేమ్ ఫీలింగ్, కిందకి దిగుదాము కూర్చుందాము అన్న టైప్లో అందరూ మాట్లాడుతున్నారు అనమాట, ఏమైంది ఏమైంది అని. సడన్గా ఇంకొంచెం సేపటికి కార్స్ అవన్నీ డస్ట్ ఇవి బయటికి వస్తున్నాయి అనమాట. సో వెళ్ళి చూస్తే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది. 6-7 ఫ్లోర్స్, అంటే చిన్న బ్లాక్లో మేబీ 50-60 యార్డ్స్ ఉండొచ్చు. మొత్తం కొలాప్స్ అయిపోయి మా బిల్డింగ్ అంతా స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి 3-4 బ్లాక్ ఓనర్స్ అంటే తెలుసు మాకు, ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి. సో వాళ్ళ వాల్స్ డ్యామేజ్ అయిపోయి లోపలికి మట్టి వచ్చి నీళ్ళు వచ్చి లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ డ్యామేజ్. 2 లైఫ్స్ అన్ఫార్చునేట్గా పోయాయని కూడా అంటున్నారు. మా మదర్ కాల్ చేసింది, మేము కుక్కటిపల్లిలో ఉంటాము. కాల్ చేయగానే ఇంక నేను మా హస్బెండ్ పరుగున ఇంక వచ్చేసాము ఇక్కడికి. ఎప్పుడు ఆ రూమ్లోనే ఉండేవాళ్ళు పిల్లలు, అసలు హాల్లోకి రారు. ఆ రూమ్లోనే టీవీ, మా ఫాదర్ కానీ కిడ్స్ కానీ ఇద్దరు. అదేమో ఈరోజు పవర్ కట్ అవ్వడం వల్ల పిల్లలు హాల్లోకి వచ్చారు. అది ఇంకా మా మదరు బయట ఉన్నారు నెయిల్స్ కట్ చేసుకుంటా. అదేదో శబ్దం ఇట్లా ఎర్త్క్వేక్ వచ్చినట్లు ఒక్కసారిగా వెళ్ళేసరికి ధన్న మా మమ్మీ ఇద్దరు పిల్లల్ని ఇలా పట్టేసుకొని భయపడి ఇంకా బయటికి పరిగెత్తేసింది. ఫాదర్ ఇంకా లాక్ కూడా క్లోజ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసారు వాళ్ళు.